वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। सौन्दर्यसारसर्वस्वं माधुर्यगुणबृंहितं ब्रह्मैकम् अद्वितीयं ततो त्वमेकं तत्त्वमेकं द्विधा कृतम्। वेदादिशास्त्रसंवेद्यं सीतारामस्वरूपकं सरहस्यं सतां सेव्यम् अद्भुतं प्रणमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। दशरथनन्दन 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 दाशरथे थनन्दन दशरथनन्दन 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 दाशरथे। शंकर शिवा शंकर शिवा शिवा हर शंभो महादेव शंकर शिवा शंभो। काशीपते वाराणसीपते श्रीपते गंगा जटाजूट गौरीपते गंगा। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते गंगा। श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां। शृंगेरि जगद्गुरो पाहि मां
భారతీ తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం రాజారాం జయ రాజారాం రాజారాం జయ సీతారాం రాజారాం రాజారాం జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం రాజా రామచంద్ర భగవాన్ की गौरी शंकर भगवान की जगदम्ब विश्वपालिनी शारदा माता की जगद्गुरु शंकराचार्य भगवान की दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की विधुशेखर भारती महास्वामी की नमः पार्वती पतये हर हर महादेव। अतस्तं भज भावेन तस्यैव चरितं शृणु यदन्यत् वर्णयान्यग्रे महामंगళకారకం। పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్న ఆనంద రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమాల్లోని 6వ నాటి సాయంకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ రాజా రామచంద్రుడు రక్షించుగాక। అనంత బ్రహ్మాండాల్లో సౌందర్యం అనేటువంటిది ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్న వేస్తే అది కేవలం రామచంద్రునిలో మాత్రమే ఉన్నది అని సమాధానం చెప్పవచ్చును। సుందరమైనటువంటి రూపం గలవాడు ఎవరయ్యా అని అడిగితే మన్మధుడు అని అంటారు। ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అని అంటే మన్మధునితో సమానంగా ఉన్నాడు, అంత సుందరంగా ఉన్నాడు అని అంటారు। కానీ ఒక్క మన్మధుడు కాదు, కోటాను కోట్ల మన్మధులు ఒక్కచోటికి చేరిస్తే వాడు రామచంద్రుడైనాడు। కేవలం ఒక సౌందర్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, సౌందర్యం ఉన్నటువంటి వాళ్లకు అహంకారం బాగా ఉంటుంది। నాతో సమానమైన సుందరాకారుడు ఎవడున్నాడు అని అహంకారం బాగా ఉంటుంది। దానితో పాటు మాధుర్యము కూడా ఉండాలి, మాటలో మాధుర్యము, ప్రవర్తనలో మాధుర్యము, అనుగ్రహించే విషయంలో మాధుర్యము। ఒకటేమిటి రెండేమిటి, మాధుర్యము అనంత బ్రహ్మాండాల్లో ఉన్నది ఒక చోటికి పోస్తే ఏమవుతుంది అని అంటే అది రామచంద్రుడు అవుతాడు। ఏతావత సౌందర్య రససార సర్వస్సుడు శ్రీరామచంద్రుడైతే మాధుర్య రససార సర్వస్వము అది సీతామహాసాధ్వి। ఆయనలో మాధుర్యం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తూ ఉన్నది అని అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే సౌందర్యం అనేటువంటి ఒక సముద్రం
సౌందర్యం అనేటువంటి సముద్రంలో ఆవిర్భవించినటువంటి తరంగమే మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఆ తరంగం ఎటువంటిదై ఉన్నది? ప్రకాశవంతమై ఉన్నది. అందులో ఉన్నటువంటి ప్రకాశం ఏది అంటే మాధుర్యము. మాధుర్యమే ప్రకాశముగా విరాజిల్లుతున్నది. ఆ మాధుర్యం ఏది? ఒక పండును ఆస్వాదిస్తాం మనం, చూస్తే పండులో మాధుర్యం ఏర్పడదు, అనుభవించినప్పుడు దీంట్లో మధురం ఉన్నది అని మనం గమనిస్తాం. మాధుర్యము పండును ఆశ్రయించి ఉండి ఎట్లా అయితే అనుభవైక వేద్యమై ఉంటుందో, మాధుర్య రససార సర్వస్వమైనటువంటి ఆ సీతా మహాసాధ్వి సౌందర్య రససార సర్వస్వుడైనటువంటి రామభద్రుని యందు అంతర్లీనమై ఉన్నది. అంతర్లీనమై ఉన్నది. అది కేవలం జగత్తు యొక్క సృష్టి అయ్యే సమయంలో మాత్రం, కార్యరూపాన్ని ధరించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ మామిడి పండు తీయగా ఉన్నదా పుల్లగా ఉన్నదా అని శరీరంలో ఉన్న ఏ ఇంద్రియముల ద్వారా మనం చెప్పలేము. ఒకవేళ చెప్పవలసి వస్తే అది కేవలం మనం నాలుక పైన వేసుకున్నప్పుడు మాత్రమే. ఏతావత అనుభవైక వేద్యమై ఉంటుంది. పండులో ఉండేటువంటి ఏ మాధుర్యం ఉన్నదో ఆ మాధుర్యము పండును ఆశ్రయించున్నది. ఏ విధంగానో అనంతకోటి బ్రహ్మాండ జనని అయినటువంటి భగవతి రాజరాజేశ్వరి సీతామహాసాధ్వి అంతర్లీనమై ఒక పండును రసము ఏ విధంగా ఆశ్రయించుకొని ఉంటుందో ఆ విధంగా శుద్ధ పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరబ్రహ్మను ఆశ్రయించుకున్నది. శుద్ధ పరబ్రహ్మ ఏ వికారాలు లేనివాడు, వాడు నిర్లిప్తుడు, నిరాకారుడు. చారు తయారు చేసిన తర్వాత అందులో తీపి వేయలేదు, పంచదార, ఉప్పు వేయలేదు, కారము లేదు. ఎట్లా ఉన్నది ఆ చారు అని అడిగితే నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మవలే ఉన్నది. గుణములు లేవు అందులో. గుణములు అనంటే రూపరసగంధాది 24 గుణాలని చెప్పినారు తర్కశాస్త్రంలో. ఏ ఒక్క గుణము లేదు. వాడు నిర్గుణ నిరాకారుడుగా ఉన్నా. నిర్గుణ నిరాకారుడైనటువంటి వానికి లోకంలో ఒక విధమైనటువంటి ఖ్యాతిని స్థాపించే నిమిత్తమై భగవతి రాజరాజేశ్వరి పరమాత్మలో లేనటువంటి గుణములను ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటుంది. అదే సీతామహాసాధ్వి చేసేటువంటి పని. ఎంత విచిత్రము ఈ రూపకల్పన అనంటే, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఏ విషయం ఉన్నదో ఆ విషయాన్ని మనకు చెప్పక చెప్పుతూ ఉంటాడు వాల్మీకి కానీ వ్యాసుడు కానీ. దంపతులిద్దరూ ఒక గ్రామానికి వచ్చినారు. చాలామంది పరిచయం అయినారు. అప్పుడు ఇంటి యజమాని భార్యకు, ఈనాడు ఈ గ్రామంలో పరిచయమైనటువంటి నా స్నేహితులను భోజనానికి తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. మధ్యాహ్నానికల్లా అన్నీ తయారు చేసి పెట్టాలి. అందుకని ఈ గృహిణి అన్ని వస్తువులను తెచ్చుకొని, కూరగాయలను దొరుకుని, వంటను తయారు చేసి, విస్తర్లు వేసి వచ్చేటువంటి వాళ్లకు భోజనానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినది. వచ్చిన వాళ్ళు భోజనం చేసినారు. పోయే సమయంలో ఆ ఇంటి యజమానిని పిలిచి, ఎంత చక్కని భోజనం పెట్టినావయ్యా అన్నారు. భోజనం పెట్టినది ఎవరు? గృహిణి. వంట ఇంట్లో ఉన్నటువంటి గృహిణి పరిగెత్తుకుంటూ వచ్చి, నేనే అంత పని చేసినాను, అందుకని ఎంత మంచి భోజనం పెట్టినావయ్యా అని ఎందుకంటున్నారు మీరు? ఎంత మంచి భోజనం పెట్టినదయ్యా నీ భార్య అని అడగడం లేదు ఎందుకు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో నుంచి పోట్లాడబెట్టుకోదు. ఒకసారి ఆ గృహిణిని అడుగుదాం మనం, ఏమమ్మా పనంతా నీవే చేసినావు కదా, మరి వచ్చినటువంటి ఆ బంధువులు ఆత్మీయులు ఆయనను పొగుడుతున్నారు కదా అని అంటే ఆమె ఏమంటుంది? ఆయనను పొగిడినా నన్ను పొగిడినా ఒకటే అంటుంది. అంటే తనకు అతనికి ఏమాత్రము భేదాన్ని చూడదు. ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ లోకంలోనే ఇటువంటి నియమం ఉంటున్నది అని అన్న తర్వాత
అనంత బ్రహ్మాండ జనని మాయాస్వరూపిణి అయినటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి భగవతి సీతా మహాసాధ్వి పరమాత్మకున్నటువంటి నిర్గుణ నిరాకారాది బిరుదులు సార్థకం కావడం కోసమై ఆమె పరమాత్మ సగుణ సాకారమూర్తి అని చెప్పుతూ నిర్గుణ నిరాకారానికి సంబంధించినటువంటి బిరుదాలను రక్షింపజేసేంతటి సామర్థ్యం కలిగినటువంటిది ఆయనను వెంటాడుతూ ఉంటుంది నిరంతరం మాయాస్వరూపిణి ఆ సీతా మహాసాధ్వి. ఆమె లేకుండా అతను ఉండడు, అతను లేకుండా ఆమె ఉండదు. పరమాత్మ లేకుండా జీవుడు ఉండడు, జీవుడు లేకుండా పరమాత్మ ఉండగలడు. వాడు ఎక్కడ ఉన్నాడు మనలో అనంటే నిద్రపోయిన సమయంలో సుషుప్తిలో ఉంటాడు. సుషుప్తి అనే పదమునకు అర్థమేమిటి అనంటే నిద్ర పోయిన తర్వాత బయటి విషయములు మనకు తెలియకుండా ఉంటాయో, లోపల ఏ విధమైనటువంటి స్వప్నములు కలగకుండా ఉంటాయో, ఒక విధమైనటువంటి ఆనందానుభూతిని పొందుతూ ఉంటామో దాన్ని సుషుప్తి అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మనం ఆలోచించవలసినది ఏమిటి అంటే స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ సుషుప్తిలో కానీ ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదో ఒక చైతన్యం నీలో ఉన్నది కదా, అది ఏది కనబడుతుందా? అది బయటికి కనబడకుండా లోపల అన్ని అవస్థలలో తానై ఉంటూ ఏ అవస్థలలో కూడా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపం గలదో, మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏ శక్తి గలదో అదే భగవతి సీతా మహాసాధ్వి, ఆనందప్రదాయం. అందుకనే కథలు చెప్పే సమయంలో రామచంద్రుడు ఆదేశం జారీ చేస్తాడు లక్ష్మణస్వామికి, అశ్వమేధ యాగం చేయాలి అని అనుకుంటున్నానయ్యా, దేశ దేశాల్లో ఉన్నటువంటి సామంతులందరినీ పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టాలనుకుంటున్నానయ్యా అని సంకల్పం వాణిది. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి పరమాత్మను గురించి అనంటే తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. సంకల్పం వాణిది. ఐక్షత అనే పదానికి సంకల్పం చేసినాడు పరమాత్మ. ఏమని సంకల్పం చేసినాడు? నేను ఒక్కడను అనేకం కావాలి అని అనుకుంటున్నాను. సంకల్పం చేసి కూర్చోవడం ఆయన వంతు, కానీ మిగతా కార్యాలన్నిటి కూడా నడపడము భగవతి రాజరాజేశ్వరి సీతామహాసాధ్వి మాయాస్వరూపిణి వంతు. లక్ష్మణస్వామికి చెప్తుంది, శత్రుఘ్నునికి చెబుతుంది, ఎవరెవరు ఏ ఏ కార్యాల్లో నియుక్తులు కావాలనో వాళ్ళందరినీ కూడా ఆయా కార్యాల్లో నియుక్తులను చేసి అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమము ఏదైనా సరే, అది యజ్ఞము కావచ్చును, అది దానము కావచ్చును, అది ఒక వ్రతము కావచ్చును, అది ఒక తీర్థయాత్ర కావచ్చును, చేస్తే ఆ విధంగా చేయాలి అనేటువంటి రీతిలో ఆ కార్యక్రమాన్నంతా కూడా నిర్వహిస్తుంది. సంకల్పం వాణిది, పరమాత్మది, నిర్వహించేదంతా ఈ భగవతి రాజరాజేశ్వరి ప్రకృతి స్వరూపిణి మాయాదేవి. అందుకని పదే పదే మనం ఒక మాట చెప్పుకుంటూ ఉన్నాము, ప్రకృతి స్వరూపిణి అయినటువంటి భగవతి సీతామహాసాధ్వితో కూడుకున్నటువంటి రామచంద్రునికి సంబంధించిన ఏ కథను మనం వింటూ ఉన్నామో, మనం రామాయణం వింటూ ఉన్నాము అని అనుకోకూడదు, ఉపనిషత్తులనే వింటున్నాము అని అనుకోవాలి. ఉపనిషత్తులు వినేటువంటి వాడుకు ప్రతిపాద్యుడైనటువంటి పరబ్రహ్మను తెలుసుకొని ఆ పరబ్రహ్మ బయట ఎక్కడనో లేడు, బ్రహ్మ అనే పదమునకు వృద్ధి గలవాడు అని అర్థము. ఆ వృద్ధి సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా నాలో కూడా ఉన్నది అని, సర్వం బ్రహ్మమయం అని బ్రాహ్మీ స్థితి వానికి ఏ విధంగా ఏర్పడుతుందో రామాయణం వినేటువంటి వానికి కూడా రాముడే పరబ్రహ్మ అనే విషయం తెలుసుకుంటాడు. రామాయణమే ఉపనిషత్తులై కూర్చుంటాయి. వినేటువంటి శ్రోత రామాయణం వినగానే వాడు మహాజ్ఞాని అవుతాడు, మహాజ్ఞానినిగా మరల్చాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తాడు వాల్మీకి. అందుకని ఒక్కడైనటువంటి తాను అనేకముగా మారినాడు అని అన్న తర్వాత మట్టి ముద్ద ఒకటే ఉన్నది, అనేకముగా మారిపోయినది. దీపపు ప్రమిద వలె మారినది ఆ మట్టి ముద్దనే, కుండ వలె మారినది ఆ మట్టి ముద్దనే. ఇంకా అనేక రకాలైనటువంటి వికారాలుగా మారిపోతే పేర్లన్నీ కూడా వేరుగా ఉన్నా కానీ దానికి మూలము ఏ విధంగా మట్టి ముద్ద అని అంటామో, ఆ శుద్ధ పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మ ఒక్కడే తాను అనేక రూపాలు ఎత్తినప్పుడు వాడే రామునిగా పిలువబడ్డాడు, వాడే కృష్ణునిగా పిలువబడ్డాడు, వాడే శంకరునిగా
వాడే నరసింహునిగా పిలువబడ్డాడు. అందుకని ఎందుకయ్యా ఈ కీచులాటలన్నీ కూడా? ఎందుకు అనవసరంగా లేనటువంటి రాద్ధాంతాలు పెట్టుకుంటారు? ఎవడు కృష్ణుడో వాడు రాముడు, ఎవడు రాముడో వాడు కృష్ణుడు. మొట్టమొదట ఏ రూపములను తాను ధరించినాడో ఆ రూపములలో భేదాలు లేదు అని చెప్పి, ఆ రూపములను దర్శిస్తూ జీవుడు నాకన్నా ఈ రూపములన్నీ వేరే అని అనుకుంటూ ఉన్నాడు కదా. మొట్టమొదట వాళ్లలో సవరింపు చేసి, వాళ్ళ వేరుగా కాదు వాళ్ళంతా ఒకటి అని చెప్పి, ఏ రూపాలను దర్శిస్తున్నటువంటి జీవుడవైన నీవున్నావు, నీవు కూడా ఆ అవతారాల కన్నా వేరు కాదు. నీది ఒక అవతారమే. నారాయణమూర్తి ఒక 10 అవతారాలు ఎత్తలేదు, 86 లక్షల జీవరాశుల యొక్క అవతారాలను ఎత్తినాడు. అందుకనే మార్కండేయ పురాణంలో స్పష్టంగా చెప్తాడు, విద్యా సమస్తాస్తవ దేవి భేదా స్త్రియ సమస్తా సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయేత్ ఖాతే స్తుతి స్తవ్యపరా పరోక్తి. ఎన్ని విద్యలున్నాయో ఆ విద్యలన్నీ కూడా నీకు సంబంధించిన స్వరూపమే. ఎంతమంది స్త్రీలున్నారో ఈ బ్రహ్మాండాల్లో వాళ్ళంతా కూడా నీకు సంబంధించిన స్వరూపమే. దేవి భాగవతంలో చెప్తాడు వ్యాస భగవానుడు, పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా కృష్ణులే, స్త్రీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా రాధాదేవి యొక్క అంశ సంజాతులే. రాధాదేవి రోమకూపములలో నుండి గోపికలంతా ఆవిర్భవించినారు, కృష్ణుని యొక్క రోమకూపములలో నుండి గోపాలకులంతా ఆవిర్భవించినారు. ఇప్పుడు చెప్పండి, వానికన్నా హరేర్న కించిత్ వ్యతిరిక్తం అస్తి. నారాయణ కన్నా వ్యతిరిక్తమైనటువంటి పదార్థము ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకటి లేదు. అందుకని వాల్మీకి ఆయన రచన చేసేటువంటి ఆ సంవిధానం ఎంత గొప్పగా ఉన్నది ఒకసారి ఆలోచించండి. మొట్టమొదట దేవతలలో భేదాన్ని మనం గ్రహించినాము. శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, నారాయణమూర్తి వేరు, నరసింహమూర్తి వేరు అని అనుకున్నాం. గడిచిన అధ్యాయంలో ప్రొద్దున మనం విన్నాము, ఎవడు కృష్ణుడో వాడు రాముడు, ఎవడు రాముడో వాడు కృష్ణుడు. అవతారాల్లో తేడా లేదు, అవతారాలన్నీ ఒకటే అయినాయి. అవతారాలను దర్శించేటువంటి నీ యొక్క అవతారం ఉన్నది కదా, ఇది వేరే అనుకోకు, ఇది కూడా ఆయన యొక్క అవతారమే. యథాగ్నేర్జ్వలతో విస్ఫులింగా, మండుతున్నటువంటి అగ్నిలో నుండి ఏ విధంగా మిరుగులు బయటికి లేస్తాయో ఆ పరమాత్మలో నుండి ఒక అంశగా నీవు ఆవిర్భవించినావు. మెరుగులు బయటికి వెళ్ళినాయి కావున ఆ మెరుగులు అగ్ని కాకుండా పోతాయా? పరమాత్మ నుండి నీవు వచ్చినంత మాత్రాన నీవు పరమాత్మ కన్నా వేరు కాకుండా పోతావా? కాల్చేటువంటి లక్షణము దాహకత్వ శక్తి, ప్రకాశకత్వ శక్తి ఏ విధంగా ఆ మెరుగులో ఉంటుందో అగ్ని కన్నా అది వేరు కాదు అనేటువంటి రీతిలో మనం ఆ విషయాన్ని తెలియజేస్తాము. అదేవిధంగా ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి జీవు అంతా కూడా పరమాత్మ యొక్క అంశములే. అంశో నానా వ్యపదేశాత్ అని బ్రహ్మసూత్రాల్లో వ్యాస భగవానుడు ఈ విషయాన్ని విస్తృతంగా మనకు తెలియజేసినాడు. అందుకని రామాయణంలో రాముడంటే పరబ్రహ్మనే, రామాయణం అంటే ఉపనిషత్తే. వినేటువంటి శ్రోతలమైన మనం అందరము కూడా ముముక్షువులమే. సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసుల వలె మనం కాషాయ వస్త్రాలను ధరించకపోవచ్చును, కానీ ఇంటిలో ఉంటూ ఇంటివారి యందు అందరి యందు అభిమానాన్ని ఉంచుకుంటూ కూడా సర్వసంగ పరిత్యాగులకు వచ్చేటువంటి జ్ఞానం మాకు రావాలనేటువంటి పెద్ద కోరిక కోరి వాల్మీకిని అడిగితే, నాయన అయితే నేను ఒక పని చేస్తాను, నేను రచించిన వాల్మీకి రామాయణాన్ని మీరు వినండి, ఆనంద రామాయణాన్ని వినండి, తప్పకుండా మీకు ఆ స్థితి కలుగుతుంది అని చెప్తాడు వాల్మీకి. ఏతావతా ప్రతిపాద్యుడైనటువంటి రామచంద్రుడున్నాడో ఆ రామునికి సంబంధించినటువంటి గుణగణాలను విన్న తర్వాత, ఆయన యొక్క మానుషాతీతములైనటువంటి చర్యలు, ఆయనకు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి గుణగణాలను విన్న తర్వాత లోకంలో ఉన్నటువంటి ఏ జీవులు ఉన్నారో వాళ్ళంతా కూడా వివశులైపోతారు, పరవశులైపోతారు. ఇంత గొప్పవాడా రామచంద్రుడు? సముద్రానికి వారధి యొక్క నిర్మాణం చేసినావయ్యా, అందుకని సంసారమనే సముద్రంలో ఉన్న నేను కూడా దాటాలి అని అనుకుంటున్నాను, మరి నాకేది వారధి అడుగుతాడు పిచ్చివాడే. ఖరదూషణాదుల యొక్క సంహారం చేసినావు, రావణాదుల యొక్క సంహారం చేసినావు,
వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? నిన్న మనం విన్నాము దేహరామాయణంలో. వాళ్ళంతా ఎవరో కాదు, నా శరీరంలో ఉన్నటువంటి బలీయముగా చాలా ఎంత బలిష్ఠులై ఉన్నారు వాళ్ళంతా. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి అవి ఉన్నంతకాలము ఆత్మారావుడమైనటువంటి నీవు నాకు దర్శించవు, నాకు కనబడవు. అందుకని లోన ఉన్నటువంటి ఆత్మారాముని యొక్క దర్శనం కావాలి అనంటే ఏ విధంగా నీవు అమ్ముల పొదలో ఉన్న బాణాలతో బయట ఉన్నటువంటి రాక్షసుల యొక్క సంహారం చేసినావో